ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ పని చేస్తున్నారని ఆరోపించారు. గత 2 ఏళ్లుగా ప్రభుత్వం కావాలని తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని కేటీఆర్ ఆరోపించారు. డ్రగ్స్ ఆరోపణలు, హీరోయిన్స్తో లింకు పెట్టడం వంటి నిరాధార ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిలో కుంభకోణాన్ని హరీష్ రావు బయటపెట్టగానే ఆయనకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. విచారణ సమయంలో హరీష్ రావు సంబంధిత ప్రశ్నలకు సిట్ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ మనసు మమత సీరియల్లా సాగుతుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప, రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటును కూడా చేయలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా. నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు. బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. సింగరేణి కాలరీస్ ఏదైతే ఉన్నదో అక్కడ 1000 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. దానిలో ప్రధాన ముద్దాయి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కింగ్ పిన్గా ఉంటూ ఈ అక్కరలేని సైట్ విజిట్ సర్టిఫికేషన్ భారతదేశంలో ఎక్కడ ఏ కోల్డ్ ఫీల్డ్లో లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హాజరయ్యారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్ను సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఇప్పుడు కేటీఆర్ను విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన నేతృత్వంలోని సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని, రేవంత్ రెడ్డిని కూడా ఫోన్ ట్యాపింగ్పై విచారించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి మా మీద ప్రయోగాలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చినా ఆ పోలీసులను వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. అంతకు అంత అనుభవిస్తారు, జాగ్రత్తగా ఆలోచించుకోవాలని సూచించారు. రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టమని, ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల ఆవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామని హెచ్చరించారు. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ లో పెట్టి, రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం, రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకుని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయబద్దంగా వ్యవహరించండి, చట్టబద్దంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్కెళ్లి ఆయన ఇచ్చే డైరెక్షన్ లో కాదు, మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి. దావోస్ నుంచో, సిపి నుంచో, ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు, వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు అధికారులను బెదిరించారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరి వెంకట్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా కేటీఆర్ హరీష్ రావులు విచారణ అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసే ప్రయత్నంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సున్నితమైన అంశమని, ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే విచారణ అధికారులకు పూర్తి భద్రత, స్వేచ్ఛ అవసరమని డాక్టర్ బల్మూరి వెంకట్ తెలిపారు. అధికారులను బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ హరీష్ రావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. శాసనసభ్యులు, మాజీ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, అదేవిధంగా హరీష్ రావు గారు ఇద్దరు కూడా నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో చాలా క్లియర్ కట్గా ఇండైరెక్ట్గా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఈరోజు ఉదయంకి వెళ్ళి కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సిట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటే సిట్ ఇన్వెస్టిగేషన్ హాజరై ఏదైతే చెప్పాల్సిన వాస్తవాలు, నిజాలు చెప్పాల్సింది పక్కన పెట్టి, ఏదైతే సిట్ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులని భయభ్రాంతులకు గురి చేసి, రేపొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వస్తే ఎవరైతే ఈరోజు చిన్న సర్వీస్ ఉండి రిటైర్ అయిపోయినా కూడా మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వచ్చినాక మీ పైన చర్యలు చేపడతాము, మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిర్రు. అంటే ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేసి, అధికారులని భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసులోకి వెళ్ళి బయటపడదామన్న ఒక ఉద్దేశంతో కేటీఆర్ హరీష్ రావు గారు చేసిన స్టేట్మెంట్స్ ఏదైతే చాలా బాధాకరం, అది చట్ట విరుద్ధము. దానికి సంబంధించి ఈరోజు అడిషనల్ డీజీపీ గారు అవైలబుల్ లేకపోతే అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ గారిని కలిసి శాసన మండలి సభ్యునిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా, ఒక పౌరునిగా అధికారులని బెదిరించి కేసుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసే వ్యక్తులు బయట ఉంటే రేపొద్దున వారు ఒక ఎమ్మెల్యేలు కాబట్టి ఎవిడెన్స్ని కూడా ట్యాంపరింగ్ చేసే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళపైన తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని వాళ్ళని కటకటాల లోపల పెట్టి ఇన్వెస్టిగేషన్ని ముందుకు జరపాలని చెప్పి వారికి రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా డీజీపీ గారు రాగానే వారితోటి చర్చించి దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి మహేష్ భగవత్ గారు హామీ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ బాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించకుండా కాలయాపన చేస్తుందన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సరస్వతీ దేవి మందిరంలో రామచంద్రరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద మంత్రోచ్చారణ మధ్య ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ బాటలోనే అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నేర్చుకుని హామీలను తుంగలో తొక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపైన, దేశ ప్రజలపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. కేటీఆర్ గారి సిట్ విచారణ అది దర్యాప్తులో ఒక భాగమైనప్పటికీ కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడక నడుస్తూ ఉన్నది.
2 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ప్రభుత్వము కేవలం ఇంకా సాక్షుల విచారణగానే చేస్తున్నారు. దోషుల్ని శిక్షించేటటువంటి ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కాబట్టి కేవలం విచారణతోనే కాలవ్యాపం చేస్తూ ఉన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకల్లా రాజకీయ నాయకుల మీద కూడా వారు వేటు పెట్టేది ఉండే, అరెస్ట్ చేసేది ఉండే. కేవలం అధికారులు మాత్రమే అరెస్ట్ చేసి కూర్చున్నారు. ఇంతేకాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘోరాది ఘోర క్రైమ్ పాపం ఈరోజు ఒక సుప్రీంకోర్టు కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక స్వేచ్ఛ మీద కానీ వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రైవసీలో కానీ ఎవరు కూడా చేయరాదు. కానీ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఆ ఫోన్లో ఉన్న చట్టాలన్నీ కూడా ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇంకా అదే ఒక ధోరణి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణి ఈరోజు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదని చెప్పేసి కూడా మాకు అనుమానంగా ఉంది. డెఫినెట్గా వారు ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నారు. అవినీతి నేర్చుకున్నారు, కాలవ్యాపం నేర్చుకున్నారు, వాగ్దానాలు మర్చిపోయి నేర్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కూడా ఈ ప్రభుత్వం నేర్చుకుంది, కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంది చెప్పి బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చెనగాని దయాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బావా బామ్మర్దులు బాగా నటిస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదని దయాకర్ అన్నారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ప్రెస్ మీట్ల పేరిట ఇద్దరు పోటీ పడుతూ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సురభి నాటకాలను కూడా మించిపోయే విధంగా వ్యవహారం సాగుతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని, ప్రజలను మోసం చేసే దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని చెనగాని దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు. ఇవాళ వాళ్ళు తప్పు చేసి వాళ్ళని సిటు అధికారులు నేరస్తులుగా పరిగణించి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి వీళ్ళ పాత్ర బలంగా ఉందన్నటువంటి తేల్చుతున్నటువంటి సందర్భంలో ఇవాళ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఏదో జైత్రయాత్రకు పోయినట్లాగా ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్లకు వాళ్లే సెల్ఫ్ డబ్బాలు కొట్టుకొని ఇవాళ తెలంగాణ ప్రజలలో ఒక సింపతిని పెంచుకోవడానికి బావా బామర్దులు పోటీ పడుతున్నారు అనే విషయం తెలిసిపోయింది. నిన్నగాక మొన్న బావని సిట్ అధికారులు పిలిస్తే బావ కూడా సేమ్ ఇదే డ్రామా చేసిండు. అదే తరహాలో ఈరోజు కేటీఆర్ కూడా సిట్ అధికారులు పిలుస్తుంటే మళ్ళొక ఉన్నటువంటి ప్రెస్ మీట్ పెట్టి డ్రామాలు చేసి తెలంగాణ ప్రజలలో సింపతి రాజేయడానికి, సింపతి పెంచుకోవడానికి బావా బామర్దులు పోటీ పడుతున్నడానికి ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీటే సాక్ష్యం. మేము అంటున్నాం కేటీఆర్ గారు గాని హరీష్ రావు గాని, మీ హాయంలో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు, ప్రతిపక్షాల గొంతు నొక్కారు, ఉప ఎన్నికల పేరు మీద మీరు ఫోన్ ట్యాపింగ్ల పేరుతోని ఇట్లా అనేక అక్రమాలకు పాల్పడ్డారని సిట్టు తేల్చింది. తేల్చినటువంటి అధికారులు కూడా జైలు పాలయ్యారు. ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతయ్య కావచ్చు. ఈ సందర్భంలో శ్రవణ్ కుమార్ ని గాని లేకపోతే నవీన్ రావు గారిని గాని విచారించిన తర్వాతనే మీ పాత్ర ఉందని అధికారులు తెలిసినటువంటి సందర్భంలో మీరు రండి, మీరు మాట్లాడాలంటే కూడా దాన్ని కూడా ఇవాళ రాజకీయ కక్షలాగా ప్రతిపక్షాలపైన వీళ్ళేదో పెద్ద దేశ సరిహద్దులో పోరాడుతున్నట్లాగా. దగ్గుపాటి బ్రదర్స్ వ్యవహారంపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పదే పదే ఎందుకు ధిక్కరిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని అతిక్రమిస్తూ ఎన్నిసార్లు తప్పించుకుంటూ తిరుగుతారని సీరియస్ అయింది. ఈ కేసులో 5/2/2026 నాడు కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ తేదీన హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. వాహనాలు నడిపేటప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి అన్నారు. నేడు కుక్కడపల్లి రంగదాముని చెరువు వద్ద కుక్కడపల్లి పోలీసుల ఆధ్వర్యంలో అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన విధానంలో మార్పు రావడం, సరైన నిద్ర లేకపోవడం, తొందరగా వెళ్ళాలి అనే ఆలోచన వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. మానవ ప్రాణం ఎంతో విలువైందని దానిని కాపాడుకోవడం, అదేవిధంగా
తనపై ఆధారపడి ఉన్న కుటుంబాన్ని రక్షించుకోవడం వారి బాధ్యత అని గుర్తు చేశారు. స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ అనే నినాదాన్ని గుర్తుపెట్టుకొని ప్రయాణాన్ని సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనాలు నడుపుతూ హెల్మెట్ ధరించని వారికి బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అజయ్ రాయుడు హెల్మెట్స్ అందజేయడంతో ఆయన్ను అభినందించారు. హెల్మెట్ పెట్టుకొని వాహనాన్ని నడిపితే జుట్టు రాలిపోతుంది అని, పెట్టుకోకుండా వెళ్తే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది అని అన్నారు. విద్యార్థులు, యువత ఎక్కువగా ఈ ప్రమాదాల బారిన పడుతున్నారని, దీనిని గమనించి ఈ కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోన్ డీసీపీ రీతిరాజ్, అదేవిధంగా మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రత్నకుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనుబాబు, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్షేమంగా వెళ్ళి ఎవరైనా ఇంట్లోంచి వెళ్తుంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, అంటే వెళ్ళిన పని పూర్తి చేసుకుని రండి. సేమ్ థింగ్, అరైవ్ అలైవ్. ఎటువంటి హాని జరగకుండా, ఎటువంటి కీడు మీకు జరగకుండా మళ్ళీ క్షేమంగా తిరిగి రండి అని అర్థం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మీ ప్రాణం చాలా విలువైంది. మీ మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి, మీ మిత్రులు ఉన్నారు, ఇప్పుడు పిల్లలు ఉన్నారు. మీరు ఆల్ ఆర్ బాయ్స్, ఐ డోంట్ సీ ఎనీ గర్ల్స్ ఫ్రమ్ హియర్. యూ మస్ట్ బి హ్యావింగ్ ఎ క్రష్ ఆన్ సమ్ గర్ల్ మస్ట్ బి లైకింగ్ యూ. డోంట్ యూ థింక్ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు యువర్ గర్ల్? డోంట్ యూ? Are you not feeling responsible to the girl that you are loving, the girl who is loving you? Then you are teenagers, you have a teenage crush. Don't deny it. సో అలా ప్రతి మనిషిని ప్రేమించే వాళ్ళు, ప్రతి మనిషి మనం కూడా ఇతరులు ప్రేమించే వాళ్ళు ఉంటాం. అది కోల్పోదండి. లైఫ్లో ఉన్న చిన్న చిన్న విషయాలు ఉంటాయి, స్మాల్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. వాటన్నిటికీ మీరు దూరం కావద్దండి. ఇటువంటి ప్రమాదాలు బారిన పడినప్పుడు ఇటువంటి అన్నిటికీ దూరం అవుతాం మనం. సో ప్లీజ్ డోంట్ మిస్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, దయచేసి రెస్పెక్ట్ ది అదర్ సిటిజన్. ఆటోమేటిక్గా రోడ్స్ ఇంప్రూవ్ అవుతాయి. రంగారెడ్డి జిల్లా మంకల్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎలిమినేడు అటవీ ప్రాంతంలో పులుల గణన మరియు జంతువుల యొక్క సంఖ్యను నిర్ధారించడానికి 4 సంవత్సరాలకు ఒకసారి చర్యలు చేపడతామని మంకల్ రేంజ్ ప్రభాకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా జంతువుల యొక్క గణనను ప్రధానమంత్రి చైర్మన్ ఆధ్వర్యంలో 4 సంవత్సరాలకు ఒకసారి చేపట్టడం జరుగుతుందని రేంజర్ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మాంసాహార మరియు శాకాహార జంతువుల గణనాలలో భాగంగా మంకల్ ఫారెస్ట్ రేంజ్ ప్రాంతంలో నేడు నిర్వహించామని తెలిపారు. అందులో భాగంగా నేడు ఎలిమినేడు అటవీ ప్రాంతంలో గోల్డెన్ జాకిల్ డాగ్ను కెమెరాలో బంధించామని తెలిపారు. వీటి వలన ప్రజలకు ఎటువంటి ప్రమాదం ఉండదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్లో భాగంగా నేను ఈరోజు ట్రాన్సాక్లైన్ సర్వే కొరకు ఎలిమినేట్ బీట్ లావణ్య దగ్గరికి రావడం జరిగింది. ఆ సర్వే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అసలు ఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఎందుకనంటే ఇది 6 days ప్రోటోకాల్ ప్రకారంగా జరుగుతుంది. మొదటి 3 రోజులేమో ట్రయల్ పాత్లో చేస్తాము, ఇంకో 3 రోజులేమో ట్రాన్సాక్ట్లో చేస్తాము. ఈ ట్రాన్సాక్ట్ ఏంటి అని అంటే, ట్రయల్ పాత్ అనేది కార్నివోర్ అంటే మాంసాహార జంతువుల యొక్క గణన చేయడానికి నిర్దేశించిన విధానం అది. అలాగే ట్రాన్సాక్ట్ అనేది కేవలం శాకాహార జంతువులను గణన చేస్తాం. ఈ ట్రయల్ పాత్లో మనం చేస్తున్నప్పుడు కార్నివోర్స్ అంటే మాంసాహార జంతువుల యొక్క సైన్స్ అంటే సంకేతాలని మనం ఇండైరెక్ట్ సంకేతాలని మనం నమోదు చేయబడతాయి. అలాగే ట్రాన్సాక్ట్ లైన్లో మాత్రం మనం డైరెక్ట్ యానిమల్ సైటింగ్ ప్రాధాన్యతగా తీసుకొని చేస్తాం. ఇందులోనే హ్యాబిటాట్ అంటే ఇక్కడ అడవి పరిస్థితి ఎలా ఉందనే నిర్ధారణ చేయడానికి చెట్లు, షబ్స్, తర్వాత గ్రాసెస్ ఏమున్నాయని చెప్పడానికి కూడా ఈ ట్రాన్సాక్ట్ లైన్ విధానంలో మనం చేపట్టడం జరుగుతుంది. అసలు ఈ సర్వే ఎందుకు చేయాలి అని అంటే, ముఖ్యంగా అంటే ఎవ్రీ 4 years ఒకసారి చేసుకుంటామని చెప్పాను కదా. ఇది ప్రధానమంత్రి చైర్మన్షిప్లోనే జరుగుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఇక్కడ ఎక్కడైతే సర్వే చేస్తున్నామో ఆ అడవులలో అటవీ పరిస్థితుల్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఒక అంచనా ఇది. అలాగే అక్కడ ఉన్న జంతువుల యొక్క ఉనికిని కూడా కనుగొనడానికి
ఒక నిర్దేశించిన ఒక విధానం, ఇది సాంకేతికంగా నిర్దేశించిన ఒక వైవిధ్యభరితమైన బంగారు వజ్రాభరణాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీ నటి ఐశ్వర్య రాజేష్ అన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ను ప్రారంభించారు. విశిష్ట షోరూంలో గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాలు ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారన్నారు. ఇక లైట్ వెయిట్ డైమండ్ జ్యువెలరీ అంటే ఎంతో ఇష్టపడతారన్నారు. ఇక విశిష్టలో విభిన్నంగా సాంప్రదాయ శైలిని ఆధునికతతో సమ్మిళితం చేసిన డిజైన్లు తమను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా గోల్డ్ పుల్కీ జ్యువెలరీపై నో వేస్టేజ్ మేకింగ్, ₹1,00,000 కొనుగోలుపై సిల్వర్, గోల్డ్ కాయిన్స్ అందిస్తున్నట్లు విశిష్ట CEO సింధుజ, MD ఆనంద్ తెలిపారు. విశిష్ట జ్యువెలరీ ఫ్లాగ్షిప్ స్టోర్కి వాళ్ళ 3rd స్టోర్ లాంచ్కి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ గారు, సుమంత్ గారు అండ్ సింధు, వైష్ణవి అందరూ శ్రీదేవి వీళ్ళందరూ కలిసి బ్రహ్మాండంగా ఉంది. స్టోర్ కలెక్షన్ అమేజింగ్గా ఉంది. ఈరోజు దే హ్యావ్ స్పెషల్ ఆఫర్స్ కూడా. ₹1,00,000కి షాపింగ్ చేస్తే గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా ఇస్తున్నారు. ఇట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ అని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్లో మెయిన్ రోడ్లోనే ఉంది. అండ్ స్టోర్ లుక్స్ వెరీ నైస్. ఐ థింక్ అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇక్కడ ఉంది. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రండి, షాపింగ్ చేయండి. ఎస్పెషలీ బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంది. సో పెళ్లి చేసుకుంటే వాళ్ళందరూ త్వరగా వచ్చి ఇక్కడ కొనుక్కోండి. జూబ్లీ హిల్స్లో మేము ఒక స్టోర్ లాంచ్ చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ. అండ్ థ్యాంక్స్ టు ఐశ్వర్య రాజేష్ గారు కూడా మా స్టోర్కి వచ్చినందుకు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పే బదులు మీ అందరూ తప్పకుండా మా స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి. కలెక్షన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ కలెక్షన్. లైక్ నాకే I fell in love with our collection, so I would suggest all of you to come to our store once and have a look at our collection. And opening offers మనకి 3 types of offers ఉన్నాయి. ఫస్ట్ జ్యువెలరీ పైన డిస్కౌంట్, అదొక ఫస్ట్ ఆఫర్. అండ్ సెకండ్ థింగ్, ప్రతి 1 lakhకి వీ హ్యావ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా. అండ్ దానితో పాటు మొత్తం ఆఫర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ ఎ లక్కీ డ్రా. అందులో మీరు కార్ కూడా గెలుచుకునే అవకాశం మీకు